ఇప్పుడు విలన్ క్యారెక్టర్కి వచ్చేసరికి ఎక్కువ పరభాషల మీద మనం ఎందుకు ఆధారపడుతున్నాం? ఇతర భాషల నుంచి తీసుకొస్తున్నాం విలన్ క్యారెక్టర్ వ్యక్తుల్ని. ఎందువల్ల అది? అంటే ఒకటి సార్, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఒక పెద్ద ఫిల్మ్ చేస్తున్నారంటే ప్రొడ్యూసర్స్ ఆ లాంగ్వేజ్ మీద కూడా ఆధారపడుతున్నారు. హిందీ ఆర్టిస్టులు కూడా మన సినిమాలో పెడితే హిందీ మార్కెట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో. అట్లాగే హీరోయిన్స్ని కూడా అంతే. స్కిన్ దట్ కొన్ని మన హీరోయిన్స్కి ఉన్న కొన్ని అబ్జెక్షన్స్ నార్త్ హీరోయిన్స్కి ఉండవు. అదే అలాగే విలన్స్ కాస్త వెస్ట్రన్ లుక్. ఇప్పుడు మన విలన్స్ని కూడా మనం ఎందుకు చేయటల్లా ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇతర చేస్తున్నారు కదా. ఇప్పుడు జగపతి బాబు గారు ఉన్నారు, మలయాళంలో చేస్తున్నాడు, హిందీలో చేస్తున్నాడు, తమిళ్లో చేస్తున్నారుగా. అలా ఏం కాదు సార్. ఊరిక ఇప్పుడు ఒక వెస్ట్రన్ క్యారెక్టర్ అనేది ఏదో ఇది కావాలి అనుకున్నప్పుడు తప్పటల్లా, ఏ ప్రొడ్యూసర్కి తప్పటల్లా. ఇప్పుడు మీలాంటి సీనియర్ కొత్తగా వచ్చిన యువ దర్శకుడి దగ్గర పనిచేయడానికి ఇబ్బందికరంగా అనిపించదా? ఏమనిపించదండి. నేను నా జూనియర్స్ దగ్గర పనిచేయటానికి కూడా ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నా జూనియర్ మీరు అనుకోండి, మీరు నాకు కనిపించరు, ఆ సీటు కనిపిస్తుంది. ఓకే, దట్ ఈస్ డైరెక్టర్ చైర్. ఆ డైరెక్టర్ చైర్కి నేను రెస్పెక్ట్ ఇస్తా. మీరేమనుకుంటున్నారు అది నేను ఏర్పాటు చేసి ఇస్తా. మీరు ఎలా అనుకుంటున్నారు అది నేను అరేంజ్ చేసి ఇస్తా. ఐ రెస్పెక్ట్ దట్ చైర్. ఓకే, అందువల్లనే నేను స్టిల్ కంటిన్యూ అవ్వగలుగుతున్నా. ఓకే, చాలామంది నాకంటే ఇండస్ట్రీలో లేటుగా ఎంటర్ అయిన వాళ్ళు పెద్ద డైరెక్టర్స్ అయ్యారు. మరి వాళ్ళకి నేను ఎందుకు రెస్పెక్ట్, ఆ చైర్కి రెస్పెక్ట్ ఇస్తున్నా. ఇప్పుడు మీతో పనిచేసిన వాళ్ళలో ఎవరెవరు డైరెక్టర్లు అయ్యారండి? అసోసియేట్గా లేదా కో డైరెక్టర్గా? త్రివిక్రమ్ పనిచేశాడు మన దగ్గర. విక్రమ్ కే కుమారా? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మెహర్ రమేష్ మన దగ్గర. బట్ అట్లా ఉన్నారు సార్ చాలామంది. అంటే అది వాళ్ళ అదృష్టం అనుకోవాలా లేకపోతే వాళ్ళ టాలెంట్ అనుకోవాలా? టాలెంట్ ఈజ్ దేర్. అన్నిటికంటే ఏంటంటే సార్, డైరెక్షన్ అనేది హ్యూమన్ రిలేషన్స్ అని నేను బాగా నమ్ముతా. ఆ హ్యూమన్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేసే మెహర్ రమేష్ గారు అసలు పిఆర్ఓ భలే పిఆర్ మెయింటైన్ చేస్తారు. మరి ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు మీరు కూడా అట్లా నేర్చుకోవచ్చు కదా. అది హ్యూమన్ రిలేషన్షిప్ అనేది పిఆర్ మెయింటైన్ చేయటం అనేది అది ఒక ఆర్ట్. అది అందరికీ అఫ్కోర్స్ ఇప్పుడు గొప్పగా నేను కథ చెప్పగలిగి ఉండొచ్చు, బట్ నిన్ను కన్విన్స్ చేసే ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసే విధంగా కథ చెప్పటం, ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసే విధంగా మాట్లాడటం, అది ఒక ఆర్ట్. ఇప్పుడు ఒక సినిమా సక్సెస్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ పాత్ర ఎంత? పాత్ర ఎంత అంటే పనిచేసి డబ్బులు తీసుకెళ్ళిపోయేది పద్ధతి ఒకటండి. పని చేసి నేను పని చేస్తున్నా కదా, డైరెక్టర్ దగ్గర పని చేస్తున్నాను, పని చేసి అంతవరకే ఏం మాట్లాడకుండా ఎస్ సార్ అని వెళ్ళిపోవటం అనేది ఒక పద్ధతి. నేను పనిచేసే ఫిల్ము నా ఫిలిం అని ఫీల్ అవ్వాల్సిందే. మీరు ఫీల్ అవుతారు అట్లా. నా ఫిలిము ఇది సక్సెస్ అవ్వాలి, నేను పనిచేసే ఫిలిం నా ఫిలిం అని తీసుకునేవాళ్ళు కొంతమంది, నాట్ ఓన్లీ మీ, ఉన్నారు ఇండస్ట్రీలో. ఓకే, అలా కాకుండా ఇంకో పద్ధతి కూడా చెప్తా. ఎస్ దే ఆర్ పేయింగ్ ప్రొడ్యూసర్స్ ఏదో మంత్లీ 1.5 or 2 ఇస్తున్నారు, అది తీసుకుని ఎస్ వెళ్ళిపోదాం, ఎస్ నీకు అది ఆర్టిస్టులు ఇది అలా కాకుండా షార్ట్లో ఇన్వాల్వ్మెంట్, ఆర్టిస్టుల ఎక్స్ప్రెషన్లో ఇన్వాల్వ్మెంట్, అన్నీ తీసుకుని సబ్జెక్ట్లో ఇన్వాల్వ్మెంట్,